ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్ట ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అదొకటి. రెండోది షిరిడి సాయి కల్చరల్ మిషన్ శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత షిరిడి సాయి కల్చరల్ మిషన్గా మారటం దాని గురించి. మూడవది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మన మందిరం బాబా గారిని ఒక క్యాలెండర్ని ఫస్ట్ టైం మన మందిరం తరపున ఆవిష్కరించుకోవటం, ఈ మూడు విషయాల మీద ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ విషయాల మీద మాట్లాడే ముందుగా మా మందిర అధ్యక్షులైనటువంటి శ్రీ మల్లాది సుబ్బలక్ష్మి గారు వారు మాట్లాడతారు. వారు మాట్లాడవలసిందిగా కోరుతాం. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु भरद्वाज महाराज की जय. ఈ మందిరం ప్రారంభించి 1981 నుంచి 1981లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికి 40-45 సంవత్సరాల నుంచి బాగుంది. తర్వాత దత్తాత్రేయుల వారి మందిరం వచ్చింది, ద్వారకామాయి పెద్ద మందిరం సాయిబాబా విగ్రహం పెట్టి కూడా 1991లో బాబావారి విగ్రహం పెట్టుకున్నాం. తర్వాత మాస్టర్ సమాధి 89లో సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఫోటో ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు భక్తులందరికీ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి కోరిక కలిగింది. అందుకని విగ్రహం కోసమని తయారు చేయించి తెచ్చి విగ్రహం ప్రతిష్ట ఎల్లుండి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టారు. మిగతా కార్యక్రమాలన్నీ మా సాయి మాట్లాడతాడు. సభాయ నమః. భారతదేశానికి మానబిందువు ధర్మం. ఈ ధర్మాన్ని నమ్ముకునే షిరిడి సాయిబాబా ట్రస్టీ పనిచేస్తోంది. అంటే ధర్మానికి దైవం కూడా బద్ధుడుగా ఉండాలి, ఇదే మా నమ్మకం. అందుకనే మేమందరం ప్రతి విషయంలో కూడా యూనిటీగా ఒక ఏకత్వంతో పనిచేస్తూ ఉన్నాం. 3 ఏళ్లుగా ముసిరినటువంటి చీకట్లన్నీ చీల్చుకుంటూ మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ మళ్ళీ ఈ ట్రస్టీ ఏమైంది, పైకి వచ్చింది. ఈ ఆలయాన్ని తిరిగి పునర్వైభవానికి, తిరిగి స్వర్ణయుగానికి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇది మాకు బాబా అమ్మని మాకు పెట్టినటువంటి ఒక పరీక్షగా మేము భావిస్తున్నాం. ఈ పరీక్షలో మేమందరం కూడా ఉత్తీర్ణులమయ్యాం. ఎందుకనంటే మేము ఈ ట్రస్టీ మెంబర్లుగా ఉన్నది మా క్వాలిఫికేషన్లను బట్టి కాదు, లేకపోతే మేము చేసే ఉద్యోగాలను బట్టో మాకుండేటువంటి ధనాలు వస్తువాహనాలను బట్టి రాలా. మా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి సేవ చేసేటువంటి అవకాశాన్ని అమ్మని బాబా మాకు ప్రసాదించాడనే మాకు అంటే భావాన్ని వ్యక్తపరిచేటువంటి శక్తి అందరికీ లేకపోవచ్చు, కానీ మా అందరి మనసుల్లో ఉండేటువంటి భావం అది మాత్రమే. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. అలాగే భక్తులకి మనోభావాలు కొంచెం దెబ్బతిన్నట్టు ఉన్నా కూడా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళి ట్రస్టీని కాపాడుకోవాలి అని చెప్పి నిలబడ్డాం. సమయానుచితంగా ప్రవర్తించుకుంటూ ఎక్కువ పంతాలకి పోకుండా దీన్ని నిలబెట్టుకున్నాం. కాబట్టి భక్తులకు కూడా సమాధానం చెప్పేటువంటి ఆ పరిస్థితికి మేము మళ్ళీ కూడా అందరం ఒకే విధమైనటువంటి ఒక యూనిటీ తోటి మేము పనిచేసి వచ్చాము అని చెప్పి చెప్తూ ఉన్నాం. స్వామివారిని మేమే పిలుచుకున్నాం. తర్వాత వారంటే మాకు అపారమైనటువంటి గౌరవం, ఎందుకంటే వారిని దేవీ స్వరూపులుగా మేము భావిస్తాం. కాబట్టి వారిని అపరిమితమైనటువంటి గౌరవంతోనే మేము కొలుచుకున్నాం. తర్వాత వారి యొక్క అభిప్రాయం ప్రకారమే మేము నడుచుకున్నాం. ఇప్పుడు కూడా వారి ఆహ్వానం మేరకు వెళ్ళే మేము తిరిగి ఈ విధమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మేము సంపాదించుకున్నాం. ఇదంతా కూడా మా గొప్పదనం అని మేము ఏనాడు అనుకోవట్లేదు. ఇదంతా కూడా అమ్మని దయ, సాయిబాబా గారి దయ, దత్తాత్రేయుడి దయ, ఇప్పుడే వచ్చి వెలసినటువంటి మరకతలింగ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క దయగా భావిస్తున్నాము. తర్వాత అలాగే భక్తుల యొక్క వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహాయ సహకారాలు కూడా మా వెనకాల ఉండాలి అని ట్రస్టీ తరఫున అందరినీ కూడా మరీ కోరుకుంటున్నాం. జై సాయిబాబా. లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరం ఏర్పడటానికి ముఖ్య కారకులైనటువంటి శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు వారి సంకల్ప బలంతోనే ఈ మందిరం ఏర్పడటం, దినదినాభివృద్ధి చెందటం,
దేశంలో రెండో షిరిడీగా పిలువబడుతున్నది. అటువంటి ఈ మందిరానికి శ్రీ మాస్టర్ గారు గౌరవ చైర్మన్గా ఉండటము, కొన్ని వేల మందిని వారు ఇక్కడ ఉండి సన్మార్గంలో నడిపించడం, చివరికి వారు చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా సాక్షాత్ సాయినాథుడు ఆయన బిడ్డ అయినటువంటి భరద్వాజ గారిని ఇక్కడే తన చెంతకు బృందావనంలో తెచ్చిపెట్టుకోవటం, భక్తులందరూ కూడా నీరాజనాలు చేసుకోవటం. కానీ చాలా కాలం నుంచి భక్తులకి కొంత వెళ్తూ ఉన్నది. స్వామివారిని మాస్కారిని సశరీలుగా చూడలేకపోయాము మనము అనేటువంటి భక్తుల కోసం కేవలం చిత్రపటం రూపంలో వాళ్ళు చేసుకున్నటువంటి పూజలు మాస్టర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పం కమిటీకి రావటం, ఆ సంకల్పం వచ్చిన సంవత్సరం లోపలే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. రేపు 9, 10 తారీఖుల్లో ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరగబోతున్నది. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పుణ్యవచనంతో కార్యక్రమం మొదలు పెడతారు వేద పండితులు. అట్లాగే ఎల్లుండి రేపు సాయంత్రం హోమం కూడా ఉంటుంది. రేపు సాయంత్రం నగర ఊరేగింపు, బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సింది. ఎల్లుండి పొద్దున గోపూజ, వినాయక పూజ, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి. కుర్తాళం పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క కరకమలములచే ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరులు మాతాజీ గారు, అట్లాగే భరద్వాజ గారి కుమార్తె వేదవతి గారు, ద్వారకానాథ్ బాబు గారు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏమిటంటే, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు ఇక్కడికి విచ్చేసినప్పుడు దత్త విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వారు ఒక ప్రకటన చేయడం జరిగింది కమిటీ సమక్షంలో. నేను ఈ కుర్తాళం పీఠం నుంచి ఇది ఇక నుంచి మీరే చేసుకోవాలి, పీఠం యొక్క పర్యవేక్షణ ఉండదు, మీరు చేసుకోండి అని చెప్పడం, తదనుగుణంగా అప్పుడు రిజల్యూషన్స్ పాస్ చేసుకోవటం జరిగిపోయినాయి. కానీ కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం పీఠానికి మందిరానికి మధ్య కొన్ని లేనిపోని అపోహలు సృష్టించడం, తర్వాత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత, ఇవన్నీ కూడా వాస్తవాలు బయటపడిన తర్వాత మంచి చక్కటి సుహృద్భావ వాతావరణంలో స్వామివారి ఆశీస్సులతో స్వామివారు తిరిగి మందిరాన్ని మీరు చేసుకోండి అని చెప్పడం, వారి మీద ఉండేటువంటి గౌరవము, వారి మీద ఉండేటువంటి భక్తితో మేము వారిని, స్వామి మీరు గౌరవ చైర్మన్గా ఉంటే మాకు బాగుంటుంది, అట్లాగే పీఠం గొప్ప పీఠం కాబట్టి ఆ పీఠం పేరు కూడా అట్లాగే ఉంచుతాం స్వామి అంటాం. వారేమీ అడగల, వారిని గౌరవ చైర్మన్గా ఉంచమని కానీ వారి పీఠం పేరు పెట్టమని కానీ వారు అడగల. కానీ మొదటి నుంచి వారు పీఠాధిపతి అయినప్పటి నుంచి వారు సందర్శించింది కూడా మన పీఠంలోనే, మన గుడిలోనే. ఆ రోజు నుంచి ఎట్లయితే వారి మీద మాకు భక్తి ప్రపత్తులు ఉన్నాయో మా కమిటీకి, అదే ప్రపత్తులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ కొంతమంది తప్పుడు ప్రచారాలు, తప్పుడు అపోహల వలన కొంత గ్యాప్ రావటం, అవన్నీ సమసిపోవటం, బాబాగారి దయ వలన
మాస్టర్ గారి ఆశీస్సుల వలన, స్వామీజీ యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇది పెద్ద సంస్థానంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి సంకల్పం మా కమిటీకి ఉన్నది. దానికి తగ్గట్టుగానే అందరం కూడా కృషి చేస్తున్నాము. ఇందాక మా ట్రస్టీ గారు సుధారాణి గారు అన్నట్టు కూడా అందరం కూడా చాలా యూనిటీతో, మంచి సంకల్పంతో ఇది మంచి సంస్థగా రూపొందించాలనేటువంటి దృఢమైన భక్తితో, సంకల్పంతో ముందుకు సాగుతాం. ఇంకా రాబోయే రోజుల్లో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తాము. కాబట్టి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా స్వామివారు శ్రీ కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారికి మేము వినయపూర్వకంగా మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద స్వామివారికి, శ్రీ శక్తిపీఠాధీశ్వరురాలు మాతాజీ రమ్యానంద భారతి గారికి కూడా ఈ కమిటీ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మా హన్నాథ్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గుడి గురించి ఫస్ట్ చెప్పాలనుకుంటే, బాబా గారి మందిరం ఇక్కడ వెలిసినప్పటి నుంచి ఒంగోలులో ఆయన రోజు రోజుకి భక్తులు ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి చాలా మంచిగా అభివృద్ధి చెందుతూ ఎంతో ఉన్నత శిఖరాలకి మన గుడి వెళ్తాదని మాకు చాలా నమ్మకంగాను ఆనందంగాను ఉంటుంది. మెయిన్ ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ మన బాబా టెంపుల్ రెండవ షిరిడీగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఫస్ట్ షిరిడీ, అక్కడ ఎంత షిరిడీలో బాబా ఎంత పవిత్రం, మన ఒంగోలు పట్టణానికి కూడా మన బాబా అంత గర్వకారణం అన్నమాట. ఎందుకంటే మా బాబా టెంపుల్లో సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ 2 కార్యక్రమాలు. మనిషికి కావాల్సింది విద్య, వైద్యం. దీని ప్రకారం మనము పేద ప్రజలు, విద్యార్థులు, ఎంత పేద విద్యార్థుల కంటే అంత పేద విద్యార్థులకి మనకు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో దాదాపు 350 మంది పిల్లలు, 300 మంది పిల్లలు మేము మధ్యాహ్నం భోజనం పెడుతూ వాళ్ళని చదివిస్తూ ఉన్నాం. అదొక సేవా కార్యక్రమం. ఇంకొక మహత్తర కార్యక్రమం హాస్పిటల్ అని మొదలుపెట్టినాం. కొన్ని కారణాల వల్ల ఇప్పుడుండే ఎక్స్పెన్సెస్ దానివల్ల దీనివల్ల కొంచెం ఆగింది. బట్ కాలక్రమేణా దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి మన ఒంగోలు ప్రజలకి విద్య, వైద్యం ఈ రెండిట్లోనూ మేము ఇంకా ముందుకు, మీ సహకారం ఎంత ఉంటే మేము అంత ముందుకు తీసుకెళ్ళి సేవ చేసే భాగ్యం మాకు ప్రసాదిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా రెండవది వచ్చేసి, ఈ గుడి 3 సంవత్సరాలకు ముందు, 2-2.5 సంవత్సరం ముందు ఒక చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. ఈ మనస్పర్ధలు ఎట్లొచ్చినాయంటే ఒకరిద్దరు వల్ల వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము ఎంతో సమయంతో, ఎంతో ఓపికగా పోరాడి కోర్టులో కానీ అక్కడ కానీ పోరాడుతూ 2.5 సంవత్సరం ఎన్నో కష్టాలు వచ్చినా కూడా మా వరకు మేము భక్తులకి మా వల్ల అయిన సేవలు మేము చేస్తూనే ఉన్నాము. ఇంకా కూడా మళ్ళా కూడా ముందు కూడా మంచి సేవలు చేయడానికి కూడా మేము ముందుంటాం. కానీ దయచేసి నేను అందరినీ కోరేది ఏంటంటే, మా గుడిని, అంటే మన గుడిని, మన దేవాలయాన్ని, మన దేవాలయం పైన, మన బాబా పైన చెడు ప్రచారాలు ఏమి చేయొద్దండి. మా పైన కోపంతోనూ, ఇంకో దానిపైన కోపంతోనూ, మందిరం పైన ఏ చెడు చేయొద్దండి. అందరం మా బాబా కోసమే ఉన్నాం. మేమంతా సేవ చేయడానికి ఉన్నాం బాబాకి. మేమంతా సేవకులమే. కాబట్టి చెడు ప్రచారాలు చేసి మళ్ళీ ముందు ఎవరైనా చెడు ప్రచారాలు చేస్తే కూడా మేము ఇంకా లీగల్గా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి కూడా ఎటువంటి మొహమాట పడము. ఎందుకంటే మేము ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మేము గుడిని, మందిరాన్ని కాపాడుకుంటూ ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా రేపు భరద్వాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. విగ్రహావిష్కరణ లోపల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అనుకోలేదు. కానీ ఎంత గొప్పమంటే మన మందిరము కరెక్ట్గా మేము అనుకున్నాం. భరద్వాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణని మొత్తం నిన్న ఉన్న కోర్టులో ఉన్నది కూడా మొత్తం తొలగించేసి అన్ని సమస్యలు మాది తొలగిపోయి మంచి వాతావరణంతో, సంతోషమైన వాతావరణంతో, పూర్ణ వైభవంతో మళ్ళా రేపు భరద్వాజ్ మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి భరద్వాజ్ మాస్టర్ మన బాబా గారి ఆశీర్వాదాలు తీసుకుంటూ, అట్లనే మన కుర్తాళం పీఠాధిపతులు స్వామివారు అంత వయసులో కూడా ఆయన మన మందిరానికి రావడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపడము, అది కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా స్వామీజీ గారికి, మాతాజీ గారు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఆమె కూడా ఎంతో సహకరించి మాకు అన్ని విధాలుగా చేసుకోవాలా, మనం ఇట్లా ఉండాలా, సేవ చేయాలా అని మాకు ఎంతో చెప్పి మాట్లాడి అన్నీ చేసుకున్నానికి ఆమెకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆమె కూడా వస్తున్నారు ఎల్లుండి. కాబట్టి మా స్వామీజీ గారు కూడా ఆయన సంభాషణలు చెప్తారు.
మీరు కూడా వచ్చి ఆయన వినండి, తరించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా 10వ తారీఖు జయప్రదం చేయవలసిందిగా అన్నదానం కూడా ఉంటుంది ఆ రోజు. అందరూ వచ్చి సంతోషంగా ఉండాలని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.